श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरत बाबूजी की जय। సెప్టెంబర్ 23వ తేదీ 1936 దాది అగియారి వీధి, బొంబాయి. శ్రీ నారాయణ ఆశ్రమ్, సన్యాసి మరియు వేదాశ్రమ స్వామి. తారక్ మఠ్, దుర్గాఘాట్, కాశీ. భక్తుడు. వయస్సు 58 సంవత్సరములు. వామన్ మఠ్, గంగాపురివాయ్, సతారా జిల్లా. 1910లో దాసగను మహారాజ్ కీర్తనల ద్వారా నాకు సాయిబాబా యొక్క పేరు, గొప్పతనం తెలిసాయి. వారు జీవించే ఉన్నారా అని ఆయనను అడిగాను. అవును, షిరిడీలో ఉన్నారు అని చెప్పారు. 5 రోజుల తర్వాత నేను షిరిడీ వెళ్ళి వారిని దర్శించాను. ఆ తర్వాత 6 నెలల్లో 9 సార్లు షిరిడీ వెళ్ళి బాబాను దర్శించడం జరిగింది. అటు పిమ్మట కూడా తరచూ బాబా వద్దకు వెళ్ళేవాడిని. నేనప్పుడు కస్టమ్స్ శాఖలో పనిచేస్తూ ఉండేవాడిని. 31 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత 1926లో ఉద్యోగ విరమణ చేసి పింఛను తీసుకుంటున్నాను. 1927 నుండి 1930 వరకు నర్మదా ప్రదక్షిణలో గడిపాను. 1931లో సన్యాస దీక్ష స్వీకరించి నారాయణ్ ఆశ్రమ్ అను పేరుతో వ్యవహరింపబడుతున్నాను. నా పూర్వాశ్రమ నామం టోసర్. 1895లో మొదటిసారిగా నా గురువును కలలో దర్శించాను. తర్వాత 1910లో షిరిడీ వెళ్ళి బాబాను దర్శించినప్పుడు నన్ను కలలో ప్రభావితం చేసింది సాయిబాబానే అని తెలుసుకున్నాను. నర్మదా నదీ తీరాన నాందోడ్, గుజరాత్ సమీపంలో ఉన్న గరుడేశ్వర్లోని శ్రీ వాసుదేవానంద సరస్వతికి బాబాతో అనుబంధం ఉండేది. వారు 1915లో విదేహులయ్యారు. నేను 1918 తర్వాతే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామిని ఆశ్రయించాను. సాయిబాబా నన్ను వారి సంరక్షణలో ఉంచారని నా నమ్మకం. తరువాత 1931లో కాశీలో తారక్ మఠ్, దుర్గాఘాట్ ఉన్న వేదాశ్రమ స్వామి నాకు సన్యాస దీక్షను ప్రసాదించారు. నేను ఎక్కువగా వాయిలో ఉండేవాడిని. నా ఆధ్యాత్మిక పురోగతిపై శ్రీ సాయిబాబా ప్రభావాన్ని మాటలలో వర్ణించలేను. శ్రీ సాయిబాబా వివిధ భక్తులతో విభిన్న రీతులలో వ్యవహరించేవారు. సాయిబాబా కేంద్రబిందువై ఒక్కొక్క భక్తుణ్ణి ఒక్కొక్క పరిధిలో ఉంచేవారు. బాబా దగ్గరకు ప్రాపంచిక కోరికలతో వచ్చేవారు ఎక్కువగాను, ఆధ్యాత్మికోన్నతి కొరకు వచ్చేవారు తక్కువగాను ఉండేవారు. బహుశా హరిసీతారాం దీక్షిత్, చాందోర్కర్, దాబోల్కర్లు బాబా ప్రబోధాన్ని ఆశించి వారిని ఆశ్రయించి ఉండవచ్చు. వారిలో ఎవరైనా ఆత్మనిష్టను సాధించారా లేదా ఆ చేరువకైనా వచ్చారా అన్నది ప్రశ్నార్థకమే. బాబా దగ్గరికి వచ్చినప్పుడు ఆధ్యాత్మికంగా ప్రారంభ దశలోనే ఉన్న దీక్షిత్కు అతని భక్తిని పెంపొందించడానికి ఏకనాథ భాగవతం, భావార్థ రామాయణం పారాయణ చేయమని బాబా ఆదేశించారు. మన అభివృద్ధికి బాబా ప్రత్యక్ష సన్నిధే అవసరం లేదని నా అభిప్రాయం. నేను షిరిడీలో ఉన్నప్పుడు మసీదులో బాబా వద్దగాక ఎక్కువగా సాఠేవాడాలో కూర్చొని ఉండేవాడిని. వాడాలో కూడా బాబా ప్రభావం ప్రస్ఫుటంగా అనుభవమయ్యేది. బాబా తమ వద్దకు వచ్చిన భక్తుని శిరస్సును ప్రత్యేక రీతిలో స్పృశించేవారు. కొందరి తల నిమిరేవారు, కొందరి తలపై తట్టేవారు, మరికొందరి తలను అదిమి పెట్టి గట్టిగా నొక్కేవారు. అలా చేసేటప్పుడు ఆ భక్తునిలోనున్న సంకుచిత భావాలన్నింటినీ అణగిద్రొక్కి వాటిని బయటికి నెట్టివేస్తున్నారా అనిపించేది. ఒక్కొక్క స్పర్శ ప్రభావం ఒక్కో విధంగా ఉండి భక్తుల భావనలలో, అనుభూతులలో గొప్ప మార్పు తీసుకువచ్చేది. ఇది బాబాకే సొంతమైన విలక్షణ పద్ధతి. అంతేకాక వారు అదృశ్య రీతిలో భక్తుల స్వభావాలను సంస్కరించి వారిలో గొప్ప పరిణతి తెచ్చేవారు. సమస్త జీవులలోని తేడాలన్నీ మిథ్య అని
వాటన్నింటిలో అంతర్లీనంగా ఉన్న సత్యం ఒక్కటేనని వారు వాచా బోధించకుండానే నాకు తెలియజేశారు. నేను మొదటిసారి షిరిడీ దర్శించిన తరువాత బహుశా 1913 లేక 1914లో ఆ అనుభవం కలిగింది. నాకు తెలిసినంత వరకు ఇటువంటి సత్యాలను గురించి బాబా ఎప్పుడూ మాట్లాడలేదు. నిజానికి అంతటి విషయాలను వినే అర్హత కలిగిన వారు లేరు. బాబా ఎప్పుడూ మహావాక్యాలు గాని, శంకరాచార్య ఆత్మబోధ, వివేక చూడామణి మొదలైన వాటిలోని విషయాలు గాని చెప్పగా నేను వినలేదు. దీక్షిత్, దాబోల్కర్ బాబా నాకు ప్రసాదించిన అనుభవాల గురించి తెలుపమని అడిగారు. కానీ నేను వారికి నా అనుభవాలను ఎన్నడూ వెల్లడి చేయలేదు. నేను 1910లో షిరిడీ వెళ్ళినప్పుడు బాబా వద్దకు భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చేవారు కాదు. అప్పట్లో బాబా ఎక్కువ సమయం మౌనంగానే గడిపేవారు. తరువాత బొంబాయి నుండి భక్తులు అసంఖ్యాకంగా రాసాగారు. ఫలితంగా భక్తులు కొత్త పద్ధతులు, కొత్త ఆచారాలు ప్రవేశపెట్టి బలవంతంగా బాబాపై రుద్దసాగారు. భక్తులు వారి వారి అభిరుచులకు అనుగుణంగా ప్రవేశపెట్టిన ఈ వైభవాలు, అలంకారాల వలన స్వయం ప్రకాశమైన బాబా మహత్యం మరుగున పడింది. దీనివలన వారొక భూలోక వైభవ విశేషంగా మిగిలిపోయారు. భక్తులు అసంఖ్యాకంగా రావడం మొదలుపెట్టినప్పటి నుండి బాబా ఎక్కువగా నీతి కథలు, దృష్టాంతాల రూపంలో మాట్లాడేవారు. బాబా నాతో మాట్లాడింది తక్కువే అయినా దృష్టాంతాల రూపంలో కాకుండా ఎప్పుడూ స్పష్టంగా, సూటిగా మాట్లాడేవారు. వీరి తత్వము, అక్కల్కోట మహారాజ్ గారి తత్వము ఒకే విధంగా ఉండేవని నా అభిప్రాయం. ఈ విషయం అక్కల్కోట మహారాజ్ గారి జీవిత చరిత్ర చదివితే అర్థమవుతుంది. అక్కల్కోట మహారాజ్ కూడా అద్వైతాన్ని గురించి మాట్లాడలేదు. కర్మ మార్గాన్ని అనుసరిస్తూ సగుణతత్వాన్ని ప్రోత్సహిస్తూ భక్తులను ఉద్ధరించేవారు. భక్తులను వాళ్ళున్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు బాబా ప్రయత్నించేవారు. నాందేడు సమీపంలోని డాంగర్ టాగ్డీ అను గ్రామంలో నివసిస్తున్న బ్రాహ్మణుడు గృహస్థువైన దాజీ మహారాజ్ను సాయిబాబా తమ సోదరునిగా వ్యవహరించినట్లు దాసగను మహారాజ్ నాతో చెప్పారు. 1914లో ఒకరోజు దాజీ మహారాజ్ సాయిబాబా మారుతి రూపంలో నిన్న ఇక్కడికి వచ్చినప్పుడు ఉరుముల వంటి శబ్దాలు వినిపించాయి అని చెప్పారట. దాజీ మహారాజ్ గాయత్రి పునశ్చరణ చేసేవారు. వారు 1934లో నిర్యాణం చెందారు. నేను, మా తండ్రి గారు మారుతిని పూజించేవాళ్ళం. నేను 1918లో విలేపార్లేలోని హనుమాన్ వీధిలో ఒక మందిరాన్ని నిర్మించి దానిలో హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశాను. సాయిబాబానే హనుమంతుడన్న విషయం గుర్తు చేసుకొని ఆ మూర్తికి శ్రీ సాయి హనుమాన్ అని పేరు పెట్టాను. ఆ మందిరాన్ని నా సోదరునికి బహూకరించాను. విల్లేపార్లేలో విగ్రహ ప్రతిష్ఠ జరిగిన రోజే షిరిడీలో వజే అను బ్రాహ్మణునికి బాబా 25 రూపాయలు ఇచ్చి సత్యనారాయణ పూజను జరిపించమని ఆదేశించారట. ఈ 2 సంఘటనలకు సంబంధం ఉన్నట్లు భక్తులు చెప్పుకుంటారు. నేను షిరిడీ వెళ్ళిన మొదట్లో సాంప్రదాయాలకు, మతాచారాలకు వ్యతిరేకిని, సిద్ధులని లక్ష్యపెట్టేవాడిని కాదు. షిరిడీలో ఉన్నప్పుడు బాబా చావడి ఉత్సవానికి కూడా అరుదుగా మాత్రమే హాజరయ్యేవాడిని. నా పద్ధతులు చూసిన వాళ్ళెవరైనా నేను బ్రాహ్మణుడని చెబితే నమ్మేవారు కాదు. క్రమంగా నాకు ఆచార వ్యవహారాల పట్ల గౌరవం పెరిగింది. నాకు పెళ్లికాక ముందు నుండే సన్యాసంపై మక్కువ ఉన్నా అది 1931లో మాత్రమే సాధ్యమయ్యింది. ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు నేను సన్యాసం తీసుకునేందుకు దారి తీశాయి. నా 2 పిల్లలు పుట్టిన కొంతకాలానికే ఒకరు 1900లో, మరొకరు 1915లో మరణించారు. సన్యాసానికి బ్రహ్మచర్యం ప్రధానం. నాకు భార్య ఉన్నప్పటికీ నా బ్రహ్మచర్యానికి ఆటంకం కాలేదు.
తల్లిపై ప్రత్యేకమైన మమకారం ఏమీ చూపించకుండా అందరిలో ఒకరుగా మాత్రమే భావించినట్లయితే సన్యాసానికి అవరోధం కాదు. నాకు సన్యాసం తీసుకోవాలనే సంస్కారమే గొప్ప ప్రేరణ అయ్యింది. శ్రీ సాయిబాబా నాతో కానీ మరెవ్వరితో కానీ సన్యాసాశ్రమం యొక్క ఆవశ్యకతను గురించి, దానిలోని కష్టనష్టాల గురించి మాట్లాడినట్లు నేనెరుగను. కులమత మార్పిడులు, ఆచారాలు, గురువు, సాధనా పద్ధతుల గురించి బాబా చెప్పేది ఒక్కటే. ఎవరికి ప్రాప్తించిన దానితో వారు తృప్తిపడుతూ జీవితం కొనసాగించాలి అని. ఆత్మ సాక్షాత్కారానికి సహాయపడేవాడే గురువు. నీకతడు ఒక మాధ్యమంగా మాత్రమే ఉపయోగపడగలడు. స్వయంగా నీవే సాధన చేసి ఆధ్యాత్మిక పురోగతిని సాధించాలి. నేను ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించేందుకు శ్రీ సాయిబాబా నాకలాంటి మాధ్యమంగా ఉపయోగపడ్డారు. నేను షిరిడీ వెళ్ళకముందు 1900వ సంవత్సరంలో కొల్హాపూర్లోని వినాయక్ భట్ సాదలే అను సాధువును కలిశాను. వారు నాచే యోగ వాసిష్టంలోని భాగాలను శ్రద్ధగా పఠింపజేశారు. వారు కూడా నాకొక మాధ్యమమే. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరి సహాయంతో నిలకడగా సాధన చేసి ఆత్మసాక్షాత్కారం పొందాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.